వారాన్ని బట్టి దేవుని చిత్తం గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఏది మన ఎడల దేవుని చిత్తము అనేది మనం ధ్యానించుకుంటున్నాం కదా. అందులో మొదటగా మనం ధ్యానించుకున్నది ఏంటి? తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు అన్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయడం ఈ విషయమందు మీ ఎడల దేవుని చిత్తం. సరేనా? ఇప్పుడు మన జీవితంలో మనము ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో ఎందుకు మనము ఉండలేకపోతున్నాం? అది మన విషయంలో దేవుని చిత్తము కరెక్టే. నేను ప్రతి విషయానికి కృతజ్ఞతలు చెల్లించడమే నా విషయంలో దేవుని చిత్తము కరెక్టే. కానీ ఇప్పుడు మనం 190 సార్లు అలా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు అలా ఉండలేకపోతున్నాము అని ఎలా చెప్పగలము? నేను అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించట్లేదు అని ఎలా చెప్పగలను? ఎలా తెలుస్తుందంటే మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించక ముందు మనకున్న పరిస్థితులను బట్టి మనము ఫిర్యాదు చేసే వాళ్ళంగా ఉంటాం, సడిగే వాళ్ళంగా ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాగే ఎందుకు జరుగుతుంది, ఇంకా గమనిస్తే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ ఈ బాధలన్నీ నాకే వస్తుంది. ఇలా మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే మనము ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో మనము లేకపోవడం వల్ల. ఇప్పుడు ఎందుకు మనము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాము? ఎందుకు అంటే నా దేవుడు ఎలాంటి వాడు అనేది నాకు ఇంకా పూర్తిగా తెలియట్లేదు. నేను ఎలాంటి దేవుడిని నేను కలిగి ఉన్నాను అనేది నేను గ్రహించలేని స్థితిలో నేను ఉండడం వల్ల, నాకు అసలు అర్థం కాకపోవడం వల్ల, నా దేవుడు ఎలాంటి వాడు అనేది నాకు అర్థం కాకపోవడం వల్ల దేవుడు ఏదైతే నా విషయంలో ఆయన చిత్తం అనుకున్నాడో దాన్ని నెరవేర్చలేని స్థితిలోకి ఉంటున్నాడు. ఒకవేళ నా తండ్రి ఎలాంటి వాడు, నేను ఎలాంటి వాడిని నేను తండ్రిగా కలిగి ఉన్నాను, ఎలాంటి వాడిని నేను దేవునిగా కలిగి ఉన్నాను, ఆయన నా కొరకు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయగలడు, ఇవన్నీ మనకి తెలిస్తే అసలు మన జీవితంలో సణుగుడు, గొణుగుడు, ఫిర్యాదు ఇలాంటివి ఏవీ ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా ధ్యానించుకున్నాం. సువార్తల్లో ప్రభు అన్నాడు వాళ్ళతోటి, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు రకరకాలుగా చెప్పారు. చెప్తే ప్రభు అన్నాడు, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు అంటే పేతురు ఏమన్నాడు, నువ్వు పరలోకం నుండి దిగివచ్చిన మెస్సయ్యావే నువ్వు అంటే. అప్పుడు ప్రభు ఏమన్నాడు, తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ సంగతులు ఎవరికి తెలియదు. అలాగా ఒకవేళ మన ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలి, ఆయన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే మనం ఎప్పుడైతే ఈ బైబిల్లో క్రొత్త నిబంధనలో ఉన్న క్యారెక్టర్స్ అంటే ఆ వ్యక్తుల్ని పట్టుకుని మనం అడిగామనుకోండి, నేను ఇంతకు ముందు కూడా నేను మీతో పంచుకున్నాను, ఈ బైబిల్లో ఉన్న వ్యక్తుల్ని మనము మన ఎదురుగుండా వాళ్ళు కూర్చున్నట్టుగా మనం ఒకవేళ అలాగ వాళ్ళతో మాట్లాడడం మనం మొదలు పెడితే అప్పుడు ప్రభువు ఏంటి అనేది ఆ క్యారెక్టర్స్ ద్వారా మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి పేతురుని అడిగామనుకో, పేతురు ఇప్పుడు యేసు ప్రభు గురించి నువ్వు చెప్పు అంటే నువ్వేం చెప్తావు? నీకేం తెలుసు ప్రభు గురించి అని అడిగామనుకో, మొట్టమొదటిగా పేతురు చెప్పేది ఏం చెప్తాడు? నేను ఎంత పాపినైనా కూడా, నేను ఎంత పాపంలో పడిపోయినా కూడా ప్రభువుని నేను ఎప్పుడైతే ప్రభు వైపు చూసి పశ్చాత్తాప పడతానో ఆయన అందులో నుండి నన్ను విడిపించేవాడు. ఇంకొక విషయం ఏం చెప్తాడు? నేను ఎంత పాపినైనా, నేను ఎంత బలహీనంగా నా తండ్రికి తెలిసినప్పటికీ, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఎలాంటి వాడినో తెలిసినప్పటికీ ప్రభువు నన్ను తనతో సమానుడిగా చేసుకున్నాడు. ఎలా చెప్పగలను ఈ మాట? పేతురు జీవితంలో ఏం జరిగితే పేతురు ఈ మాట చెప్పుకుంటాడు? ప్రభుతో సమానంగా పేతురు చేసింది ఏంటి చెప్పండి, ఏమై ఉంటుంది? ఎప్పుడైతే సముద్రం మీద మీరు పడవలో వెళ్తున్నారో ఎదురుకుండా ప్రభు నీటి మీద నడిచొస్తున్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నువ్వే అయితే నేను కూడా అలా నీటి మీద నడిచి రావడానికి నాకు సెలవు అంటే, ప్రభువు నువ్వు మనిషివి, నేను దేవుని కుమారుడిని, లేకపోతే నేను పరలోకం నుండి వచ్చాను, నేను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాను, నువ్వేమో పాపంలోనే పుట్టావు, నేనంటే నీళ్ళ మీద నడవగలను కానీ నువ్వు నీళ్ళ మీద నడవగలవు అన్నాడు. పేతురు ఒక మాట అడిగాడండి అంతే, ప్రభా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నేను రావడానికి నాకు సెలవు అని
సరే పేతురు నడుచుకుంది కాబట్టి ఇప్పుడు పేతురుని మనము పేతురు నీకు ప్రభువు గురించి నేను చెప్పమంటే నువ్వేం చెప్తావు అంటే పేతురు అంటాడు, నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే నేను ఎంత దౌర్భాగ్యుడని ఆయనకి తెలిసినప్పటికీ ఆయన తనతో సమానంగా నన్ను చేసుకోవడానికి, ఆయనకి సమానమైన అనుభవం నేను కూడా పొందడానికి ఆయన నన్ను అర్హుడిగా చేస్తాను. ఇలా ఇంకా పేతురుని అడిగితే, అందుకని పేతురు రాసిన పత్రికలో పేతురు ఏమంటాడు, ఈ చెప్పిన సత్యము మహిమాయుక్తమైన సంతోషం మనకి ఇచ్చాడు. బంగారం ఎలాగైతే 7 మార్లు దాన్ని అగ్నిలో కాలుస్తారు, నిప్పుల్లో కాలుస్తారు, మన విశ్వాసాన్ని దేవుడు అంతలాగా మెరుగుపరుస్తారు. అలాంటి విశ్వాసం తండ్రికి కావాలి. ఇలా ఒక పేతురు గురించి మనం అడిగామనుకో, పేతురుని అడిగామనుకో, ప్రభు గురించి నువ్వు చెప్పు పేతురు అని ఎన్ని మాటలు చెప్తాడు. ఇవన్నీ అలా ఆయనకి తండ్రితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి. అందుకే చూడండి, పరమగీతాల్లో చదివితే వాళ్ళు అడుగుతారు, అమ్మ నువ్వు నీ ప్రియుని కొరకు వెతుక్కుంటున్నావే, నీ ప్రియుల్లో ఉన్న గొప్పతనం ఏంటి? ఏంటి నీకు నీ ప్రియుల్లో ఉన్న గొప్పతనం? అందరికంటే 10,000లో నా ప్రియుడు ఎంతో శ్రేష్ఠుడు, 10,000లో నేను ఆయన గుర్తించగలను, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావే, నీ ప్రియుల్లో ఉన్న గొప్పతనం ఏంటి? అలాగే ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అలాగే ఇతరులు కూడా మనం అడుగుతారు, ఏంటి దేవుడు గొప్పతనం ఏంటి? మా దేవుడు అంటారు, మా దేవుడు నమ్ముకోండి అంటారు. ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు మేము మీ దేవుడిని వెంబడించాలి అంటే మన దగ్గర సమాధానం ఉందా లేదా అది వ్యక్తి. ఇప్పుడు అలాగే పౌలుని అడుగుదాం అనుకోండి, పౌలు నువ్వేమనుకుంటున్నావు యేసు ప్రభు గురించి అంటే చాలా మాటలు పౌలు మనకి చెప్తూ వస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక అదే 2వ కొరింథీలో మనం చదువుకుంటే, మేము దిగంబరులుగా ఉన్నా కూడా మేము విడిచిపెట్టబడిన వారం కాదు, మేము సముద్రంలో కొట్టుకుపోతున్నా మేము విడిచిపెట్టబడిన వారం కాదు, మేము అనాథలం కాదు, దేవుడు ప్రతి సందర్భంలో ఆయన మాకు తోడుగా ఉన్నాడు అని చెప్తూ, ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 2వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. మనం ఎందుకు దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారముగా ఉంటున్నాము? ఎందుకు మనము ఎల్లప్పుడూ పౌలు చెప్పినట్టుగా ఆనందించే ప్రభువునందు ఆనందించే అనుభవంలో ఉండలేకపోతున్నామంటే మనకు అసలు దేవుని గురించి సరైన అవగాహనే లేదు. మనం అనుకుంటున్నాం అంతే, నాకు తెలుసు ప్రభు గురించి, నేను మారుమనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, వాళ్ళలో పాలు పొందుతున్నాను, వాక్యం రోజు వింటున్నాను, వాక్యం చదువుతున్నాను, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎంతో తెలిసి యేసు ప్రభు గురించి అనుకుంటున్నాను. నిజంగా ప్రభు యొక్క వ్యక్తిత్వం మనకు తెలిస్తే మన జీవితాలు ఇలా ఉండదు. మన జీవితాల్లో సణుగుడు ఉండదు, గొడుగుడు ఉండదు, ఫిర్యాదు ఉండదు, ఏడుపు ఉండదు, నాకు ఇలా ఎందుకు అయ్యిందన్న మాటలు ఉండవు. అరే పౌలు కంటే మనం ఎక్కువ శ్రమలు అనుభవించామండి. అలాంటి పౌలే ఎల్లప్పుడూ ఆనందించడం, ప్రభువునందు ఆనందించడం అని చెప్తున్నాడు. మనం ఏమాత్రం వాళ్ళని కానీ మనం ఎంతో దేవుని కొరకు భారం అనుభవించేస్తున్నట్టు, ఎంతో ఆయన కొరకు బాధను అనుభవించేస్తున్నట్టు, ఎంతో భారం మోసేస్తున్నట్టు, సిలువ నేను ఒక్కటినే మోస్తున్నాను అన్నట్టుగా మనం బిల్డప్ ఇస్తాం. నేను ఇలాంటి విశ్వాసం 99 మందిని చూస్తాను. నాకు అందుకే ధ్యానిస్తున్నప్పుడు నాకు మనసులో ఒక విధమైన బాధ, అయ్యో ప్రభు ఇలాంటి దేవుడిని మేము కలిగి ఉన్న మా బతుకులు ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాయా? మేము విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, మేము శిష్యత్వం గురించి చాలిస్తున్నామని చెప్పుకుంటాం, మేము శిష్యత్వంలో ఉన్నామని చెప్పుకుంటాం. చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అంటే మనం ఎంత దౌర్భాగ్యులమో, మనం ఎలాంటి వాళ్ళమో, అసలు పాపం అంటే మనకి దాన్ని చూస్తే మనం అసహించుకుంటామా, దాన్ని ప్రేమిస్తున్నామా అనే సంగతి కూడా తెలిసినప్పటికీ దేవుడు మనం ఎంత పాపంలో ఉంటున్నామో, మన ఆలోచనలు ఎలాంటివో అన్నీ ఆయనకి తెలుసు. ఎందుకు? నాకు ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఎంత దౌర్భాగ్యమో ఆయన ఎరిగినప్పటికీ ప్రభు మన పక్షంగా కలిగిన ఉద్దేశం ఏంటి? ఆయన అన్నాడు, పౌలు చెప్తున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచడానికి. అంటే మన ఎడల
ఉద్దేశం ఏంటి? ప్రతి స్థలంలో మనము క్రీస్తుని కూర్చుని జ్ఞానం యొక్క సువాసనని కనబరచాలి. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్తే మరి ఎలాంటి వాసన వస్తుంది? అది ఎవరి వ్యక్తిగత జీవితాలను బట్టి, అనుభవాలను బట్టి వాళ్ళకి తెలుసు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామో, ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆయన అంటే, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడంట, ప్రతి స్థలంలో కూడా క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనపరిచిన నిమిత్తం ఏం చేస్తున్నాడు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంలో ఊరేగిస్తున్నాడు. ఎల్లప్పుడూ, అది కూడా ఎలాగా? విజయోత్సవంతో. అంటే మన జీవితంలో మనకి అసలు ఓటమి అనేదే ఉండదు. నిజంగా నేను ఒకవేళ దీన్ని నా శరీరంగా చేసుకుంటే నేను దీన్ని నమ్మితే, ఎలాంటి దేవుని నేను కలిగి ఉన్నాను అంటే, ఇంత కంపు కొడుతున్న నన్ను ఆయన జ్ఞానంతో నింపి ఆ జ్ఞానం యొక్క సువాసన ప్రతి చోట వ్యాపించడానికి ఆయన నన్ను ఎల్లప్పుడూ, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎల్లప్పుడూ, ప్రతి స్థలంలో ఎల్లప్పుడూ నన్ను విజయోత్సవంతో ఊరేగించడానికి ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడు. అంత కోరిక మన ఎంత ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఇప్పుడు పౌలు ఏమన్నాడు? విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ప్రతి స్థలంలో ఎల్లప్పుడూ మనకి విజయమే. నేను ఇది నమ్మితే, అసలు నేను ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నానో నేను అది గ్రహిస్తే కదా నేను ఆయన దగ్గరకు వచ్చి నేను అడగడానికైనా చేయడానికైనా. అందుకని విశ్వాసం చెప్పుకుంటున్నామే కానీ మనము ఆయన విశ్వాసం ఉంచాల్సినంతగా ఉంచట్లేదు. ఉంచితే మన జీవితాలు ఎప్పుడు కూడా పౌలు ఎలాగైతే సముద్రంలో ఆయన కొట్టుకుపోతున్నప్పుడు కూడా పౌలు ఒకటే మాట అన్నాడు, ఏంటి? నేను విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తున్నాడు. మనం చెప్పగలుగుతున్నామా? చిన్న కష్టం వస్తే మనము దేవుడు నన్ను ఎంతో బాధ పట్టేస్తున్నాడు అనుకుంటే, చిన్న కష్టం వస్తే, చిన్న శ్రమ వస్తే, నేను ఎంతో నీతిగా జీవిస్తున్నాను అయినా కూడా దేవుడు నాకే ఎందుకు అనుమతిస్తున్నాడు అనుకుంటాం. మనల్ని మనం నీతిమంతులు మనేసుకుంటాం. ఇలా చెప్తున్న పౌలే అంటున్నాడు, ఏమన్నాడు? ఇతరులకు బోధించిన నేనే భ్రష్టుడని అయిపోతానేమో అన్న శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. మనం ఏమనుకుంటున్నాము? ఒకవేళ మన ఎవరైనా అడిగారు అనుకోండి, అమ్మ నీ ప్రేమలో నువ్వు గొప్పతనం ఏంటి నాకు చెప్పు, నీ దేవుని గురించి నాకు చెప్పు. నేనేం చెప్తాం? చిలకపడుతుంది. ఆయన కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంతో గొప్ప, అంతా ఇంత, ఆయన ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఇవే చిలకపడుతుంది. చిలకపడుతులో ఎందుకు అంటున్నాను నేను? ప్రతి విశ్వాసం మీరు అడగండి, ఏ విశ్వాసం, ఏ క్రైస్తవుని మీరు అడగండి ఫస్ట్ దేవుని గురించి. దీనికంటే ఎక్స్ట్రా ఒక మాట చెప్తాడేమో, మీ మాటలు చెప్తాడు. అమ్మవారిని ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఇంతేనా? ఇంకేం లేదా ప్రభు మనకి? ఇంకేం కాదా? అంటే భార్యాభర్తల మధ్య సంబంధము, ఏ భార్యాభర్త మధ్య ఆ సంబంధం ఉంటుంది. పక్క ఆవిడ భర్త గురించి నాకెలా తెలుస్తుంది? ఆవిడ భర్త ఆవిడ ప్రేమగా చూసుకుంటాడంటే నీ భర్త ఎలాంటి వాడమ్మా అని అడిగితే ఆవిడ చెప్పిన మాట నేనే చెప్తుంది. దాని అర్థం ఏంటి? అలాగే క్రైస్తవులు అంటే అంతే, ఒక చిలక పలుకులు ఇవే. కానీ దేవుని కోరిక ఏంటి? ఒక్కొక్కడము వ్యక్తిగతముగా దేవునితో ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ వ్యక్తిగత అనుభవం లేకపోవడం వల్ల ఆయన అంటే మనకి విశ్వాసం ఉండట్లేదు. ఆ విశ్వాసం లేకపోవడం వల్ల మన ఎడల ఆయన చిత్తం ఏంటో అది మనం నెరవేర్చలేకపోతుంది. ఎందుకంటే జాగ్రత్తగా అదంటారు, పాపం అంటే ఏంటి? మన మీద మనము జాలిపడడం, నన్ను నేను ప్రేమించుకోవడం. ఎందుకు మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందని ముందు మనం ఏమనుకుంటే, ఇందాక నుంచి ఏం చెప్తున్నట్టు నాకే ఎందుకు వస్తున్నాయి మరి ఫస్ట్ మనం ఎవరి వైపు చూడాలి. అందుకని నిజంగా పౌలు యొక్క జ్ఞానం అద్భుతం అండి. అందుకని ఎబ్రిల్కి రాస్తే పౌలు ఏమన్నాడు? ప్రతి వారంలో సులువుగా చిక్కులు పెట్టు పాపము.
విడిచిపెట్టు. ఈ భారం భారం ఏంటి? నేను నేను నన్ను నేను ప్రేమించుకోవడం భారం, నా మీద నేను జాలిపడడం భారం, నేనే కష్టపడిపోతున్నాను అనుకోవడం భారం, నా కొరకు నేను జీవించడం అన్నిటికంటే పెద్ద భారం. ప్రభు కొరకు జీవిస్తున్నానని చెప్తూ నా కొరకు నేను జీవించాను. అందుకే పౌలు అన్నాడు, ప్రతి భారం సులువుగా చిక్కులు, చిన్న చిన్న చిక్కులు, సులువుగా చిన్న చిన్న చిక్కులు. దారం ఎంత సన్నగా ఉంటుందో అన్ని చిక్కులు పడతాయి. మా చిన్నప్పుడు ఎంబ్రాయిడరీ చేయడానికి వచ్చేది దారాలు, విచ్చులేవాళ్ళు గారు వాటిని ఇలాగా చుట్టి దాన్ని ట్యాగేసి ఉంచేవారు. అది కానీ కొంచెం విప్పేమా చిక్కు పడేకుండా అసలు దాన్ని చిక్కులు అసలు తినేది దాన్ని పడేయడమే అన్నమాట. అలాగే సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏది? నా కొరకు నేను జీవించాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని అనుభవం. ఎందుకు? నాకు అసలు దేవుడు ఏంటో నా జీవితంలో నాకు తెలియదు. వస్తున్నాం వెళ్తున్నాం అంతే. వీటి గురించి మనం హృదయపూర్వకంగా మనం వెతికి నిజంగా ఆయన్ని నేను అలాగా తెలుసుకుంటే ఎల్లప్పుడూ ఆనందించాలి. పౌలు చెప్పక్కర్లేదు, మనం ఒకసారి బైబిల్లో చదవక్కర్లేదు, కంఠస్థ పెట్టుకోకర్లేదు అన్నమాట. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? పౌలు అడిగితే ఈ 2 కొరింథీలోనే చూడండి 12వ అధ్యాయంలో, ఇంతకు ముందు కూడా మనం ధ్యానించుకున్నాం. చూడండి 2 కొరింథీలోనే 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 7వ వచనం చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందు బహు సంతోషముగా అతిశయపడుతుంది. ఇది పౌలు సాక్ష్యం దేవుని గురించి. పౌలు ఏమన్నాడు? నాకు బలం వచ్చేసింది అనట్లేదు, నాకు దేవుడు బలం ఇస్తేనే నేను సంతోషిస్తాను అనట్లేదు. ఏమన్నాడు? నా బలహీనతల్లోనే నా దేవుడిని నేను బలం పొందుతాను, నేను అందులో అతిశయపడతాను, నా బలహీనతలో నేను సంతోషిస్తాను. దీని గురించి ఇవాళ ఎడగా సరే ఇవాళ వర్షం ఎందుకో చదువుతూ ఉంటే ఎంత అద్భుతమైన మాటలు. ఆవిడ ప్రార్థన చేస్తుందంటే, ప్రభా నీ కృప నాకు చాలినంతగా ఇవ్వు, నాకు సరిపోవాలి నీ కృప అంటే. దేవుడు అన్నాడంట, నీకు చెప్పిన మాట ఏంటి, నువ్వు అడుగుతున్నది ఏంటి, సరిపడినంత కృప ఏంటి బాబు నీకు, నా కృప నీకు చాలు, నా కృప నీకు సరిపడినంతగా ఇవాళకి, రేపటికి, ఎల్లుండికి, నిన్నటికి, మొన్నటికి అన్నిటికీ సరిపడగా కృప నేను నీకు ఇచ్చేసాను. ఇప్పుడు దాన్ని నువ్వు తీసుకోవడంలోనే తేడా. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నేను, నువ్వు, నా కృప, ఇది చాలా. అది కూడా ఎప్పుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇప్పుడు ఈ క్షణం నుంచి నా జీవితంలో ఏది జరుగుతున్నదో దాని అంతటికీ కావలసినంత కృప దేవుడు నేను పుట్టక ముందే నాకు ఇచ్చేసాడు. చెప్పలేదు కదా, మనకి ఎలాంటి దేవుని మనం కలిగి ఉన్నామో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. కాబట్టి మన జీవితాన్ని ఏడుపు కాడు అన్నట్టు, ఆ సంతోషం ఉండదు, ఆ జీవం ఉండదు, దేవుని ఆత్మ చేత నింపబడిన ఆనందం ఉండదు. దేవుని ఆత్మ లేనివాడు ఎలా ఉంటున్నాడో మనము అలాగే ఉంటున్నాము. ఎందుకు దేవుని నమ్ముకున్నామని చెప్పడం, దేవుని బిడ్డమని చెప్పడం, ఆయన శిష్యత్వంలోకి మనం వచ్చామని చెప్పడం, మాటలతోటి, అన్ని మాటలతోటి. ఈ ప్రజలు పెరుగుతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది అన్నట్టే ఉంది. ఎందుకంటే అలవాటు అయిపోతున్నది దేవుని వాక్యము వినడము, దేవునితో సహవాసము, ఇది మెల్లిమెల్లిగా ఒక అలవాటు కింద మారిపోతున్నది. కాబట్టి అందులో కొత్తగా ఉండట్లేదు, కొత్తగా నా తండ్రిని నేను తెలుసుకోవాలి అనే ఆలోచన తప్పనే ఉండట్లేదు. కాబట్టి ఆ రోజు చూసే దేవుడే కదా, మా అమ్మ ఎప్పుడు సాంగ్స్ చెప్పింది, రోజు చూసే మొగుడే కదా, గడుపుడు కొత్తదనం ఏముంది అంటే చూడండి. పండుగ నాడు కూడాను పాత మొగుడేనా అని ఆ రోజు వెళ్తున్నాం దేవుని దగ్గరికి, రోజు ప్రార్థన చేసుకుంటున్నాము, రోజు అంతే అలవాటు అయిపోయింది. ఒక క్రొత్తగా నా తండ్రి ఈరోజు నాకు ఏంటి, ఈరోజు ప్రేమ నాకు క్రొత్తగా
అడిగితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనతో మాట్లాడడానికి. కాబట్టి మనకి దేవుడు ఏమై ఉన్నాడు? ఒకవేళ దేవుడే మిమ్మల్ని అడిగాడు అనుకోండి వ్యక్తిగతంగా, మీ దగ్గర సమాధానం ఉందా? అది మీకు తెలియాలి. అలాగే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇది దేవుడు గొప్పతనం ఏంటి? ఏం గొప్పతనం ఉందని నాకు వచ్చి చెప్తున్నావు దేవుని గురించి? ఏం చేశాడు అంటే మళ్ళీ అవే మాటలు చెప్తున్నావా? పాపాలు కొరకు వచ్చాడు, శిలువ మీద చనిపోయాడు, దారుగా రక్తం కార్చేశాడు, అందుకు నువ్వు నమ్మకు, నువ్వు చేస్తే పర్వాలేదు కదా, ఇంతేనా? ఇది ప్రతి ఒక్కడూ చెప్తున్నాడు. దేవుడిలోకి వచ్చి 1వ క్లాస్ చదువుతున్న పిల్లడు అదే చెప్తున్నాడు, దేవుడిలోకి వచ్చి PhD చేసిన వాడు అదే చెప్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నాం మనం? చిలక పలుకులు. మనమందరము ఆయనకు భార్యగా పౌలు ప్రధానం చేశాడు. మనందరికీ ఒకటే అభిప్రాయం అంటే దేవుడు అలా అనుకోవట్లేదు కదా. దేవుడు అందరికీ కలిపి ఒకటే నీకు ఇదిగో ఇచ్చేసాడు, ఈ ఒక్క మాట నీకు చెప్పాడు, ఈ ఒక్క మాట మీ అందరూ పట్టుకోండి అంటున్నాడా? ఎవరి అంతస్తుని బట్టి, ఎవరి స్థాయిని బట్టి, ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి, ఎవరికి ఎంత వ్యక్తిగత సహవాసం ఉందో దాన్ని బట్టి దేవుడు మన ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మాట్లాడట్లేదు. మరి మనకెందుకు దేవుడు అంటే వేరేగా ఆయన గురించి చెప్పాలని ఎందుకు రావట్లేదు మాటలు? ఎందుకంటే బాబు ఆయన మన గురించి ఆశపడి మనతో వ్యక్తిగతంగా సహవాసం ఉండడానికి చూస్తున్నట్టు మనకు టైం లేదు, ఓపిక లేదు. కాబట్టి వ్యక్తిగతంగా నాకు నా తండ్రి అంటే ఒక అభిప్రాయం నాకు ఉండదు. అందుకే ఆయన నా విషయంలో ఆయన చిత్తం ఏంటో అది నెరవేర్చబడట్లేదు. అందుకే మన యోహాను పత్రికలో చదువుతున్నట్టు ఈ లోకము దాంట్లో ఉన్నవన్నీ గతించిపోతాయి కానీ ఆయన చిత్తము చేయవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఎందుకు మనం ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండలేకపోతున్నాము? ఎందుకు స్థిరంగా మనం కొనసాగలేకపోతున్నాము, ఎదగలేకపోతున్నాము అంటే ముందు నా తండ్రి ఎవరు, నేను ఎలాంటి వాడిని తండ్రిగా కలిగి ఉన్నాను, ఆయన శక్తి ఏంటి, నాకు దేవుడు ఎవరు, అసలు ఆయనతో నేను ఎలా ఉంటున్నాను, నాతో ఆయన ఎలా ఉంటున్నాడు, ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఈ అనుభవంలో ఈ గ్రహింపు మనకి లేకపోవడం వల్ల డౌన్ ఫాల్ అన్నమాట. ఎదుగునట్టు కనిపిస్తున్నానే కానీ దేవుడు మనం దేవుని కొరకు కాదు కదా. ఇంత అద్భుతమైన మాట, ఎల్లప్పుడూ విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్నాడు ఆయన. అది నేను స్వతంత్రించుకోవాలి, నాదిగా నేను చేసుకోవాలి, దాన్ని చేపెట్టి నాది ఎలా చదువుతా నాకు బాగా వస్తుంది. నా వాగ్దానం నా వాక్యం చేపెట్టి ఇది నాది, నాది అంటే నోటితోనే కాదు, ఇది నాది అంటే నా శరీరం. ఏదైనా ఒక వంట వస్తువు వండుతున్నాం అనుకో, ఇది నాది అంటే ఏం చేస్తుంది? దాన్ని పెట్టుకుని కూర్చుంటామండి, తినేమా? బట్టలు అనుకో, ఇది నాది అంటే ఏం చేస్తాం? పెట్టుకుని పూజ చేస్తుందని కట్టేసుకోమా? దేవుని వాక్యం కూడా ఉంది, ఇది నాది అంటే నా శరీరంగా మారిపోవాలి, ఇది నాకు మాత్రమే, నాకు లేదు, నా కోసమే వచ్చావు, నా కోసమే. ఈ అనుభవంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రతి చోట మనం పరిమళ సువాసనగా మనం ఉంటాం. ఇతనే కొలసీకి రాసిన పత్రిక అక్కడ ఉంది కదా, మీరు పరిమళ సువాసనగా చేపట్టారు, ప్రవాహాన్ని పరిమళ సువాసనగా చేసేసారు. ఏది ఏం వాసన వస్తున్నది మన దగ్గర నుంచి? ఆరాధనకి నేనే చేశాను ఎన్నిసార్లు ఆరాధన, నాకు ఇది జానిస్తున్నప్పుడు అదే గుర్తొచ్చింది. నేను నా మటుకు నేను ఎన్నిసార్లు ఆరాధన వర్తమానంలో చెప్తారు, సేవకులు ఆరాధన చేసేస్తాను, ప్రవాహాన్ని పరిమళ సువాసనగా చేసేస్తాను. ఏంటంటే నేను మార్మర్చి పొందాను, బాప్తిస్మం తీసుకున్నానంటే ఇవన్నీ జరిగిపోయి అయిపోయాయి. నేను అలా ఉన్నానా లేదా, నిజంగా అసలు నా జీవితం అలా కన్నా ఇంకేమీ కాదు అని వచ్చేసాయి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఇదొక భ్రమ. సాతాను ఏం చేస్తాడంటే ఈ భ్రమలోనే మనల్ని అలాగా ఉంచేసి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడు మనకి తెలుస్తుంది నేను యథార్థంగా జీవించాను, ఈ వాక్యం చదువుతూ వాళ్ళు చెప్పింది విని ఆ భ్రమలోనే జీవించాను. అప్పటికి మొత్తం పుణ్యకాలం కాస్త గడిచాను. కాబట్టి ఈ ప్రశ్న మీరు రోజు వేసుకోండి, ఈరోజు ప్రభు నాకు ఏమై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి నన్ను అడిగాడు అనుకో, అమ్మ నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే నేనేం చెప్పాలి, నేను చెప్పగలను.
విశ్వాసము దినదినము మన విశ్వాసం అధికమవుతుంది. మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ప్రభావ మా విశ్వాసం వృద్ధి పొందవచ్చు. దేవుడు అదే అంటాడు, నా మీద నీకున్న విశ్వాసం ఎలా వృద్ధి పొందుతుంది? నేనేంటో నీకు తెలిస్తే, నా శక్తి ఏంటో తెలిస్తే నేను చేయగలను నువ్వు నమ్ముతావు. నా శక్తి ఏంటో నీకు తెలియకుండా నువ్వు వృద్ధి మాటలు విశ్వాసం వృద్ధి పొందించు అంటే ఎలా? ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇది మనకి తెలిసిందా? అప్పుడే మన ఆత్మీయ జీవితాలు ఆయన కోరుకున్నట్టుగా ఉంటాయి. అప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా ఉంటాయి.